హలో స్టూడెంట్స్, ఈ రోజు మంచి టాపిక్ తో వచ్చేసాం. ఏది అంటే యూరోప్ లో ఒక మంచి కంట్రీ ఏదన్నా చెప్పండి సార్ వితౌట్ ఐఎల్టీఎస్ అంటే చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక 4 to 5 years వీసా వస్తుంది. ప్యారిస్ అంట, దొంగలంట, లేకపోతే గాలి ఎక్కువ అంట, చలి ఎక్కువ అంట, ఏదన్నా చెప్పుకోవచ్చు. 6 నెలలు ఇంటర్న్షిప్ మ్యాండేటరీగా చేస్తేనే అది ఆ కంట్రీలో ఉన్న పాలసీ. యావరేజ్ యూనివర్సిటీకి, ఒక చెత్త యూనివర్సిటీకి, ఒక మంచి యూనివర్సిటీకి ఉన్న తేడా చెప్తాం. మనం ఇండియా నుంచి చూస్తున్నప్పుడు మనకి ప్లేస్మెంట్ కూడా గ్యారంటీ అంట. ప్రతి దానికి ఇంత టైం అవుతుంది. మీ కెరియర్ కి టైం ఎందుకు తీసుకో? ఆడికి వెళ్ళి రీల్స్ చేసుకుందాం అంటే మీకు ఏ దేశం కూడా సెట్ అవ్వదు. కొత్త వాళ్ళు వస్తే మన కాంపిటీషన్ పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఇదొక మూట. అదే ఎదవ మళ్ళీ మాకే ఫోన్ చేసి, సార్ ఈ ఫైల్ ఉంది, మీరు ఏమైనా చేయగలుగుతారు, ఈ ఫీజు మొత్తం నేనే కడతాను. సో అంత గ్యారంటీగా మీకు చెప్తున్నాను. సో మేము చెయ్యను కూడా చెయ్యము. 1000% మీకు అసిస్ట్ చేయగలుగుతాం. కన్సల్ట్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఈ రోజు మంచి టాపిక్ తో వచ్చేసిన. ఏది అంటే యూరోప్ లో ఒక మంచి కంట్రీ ఏదన్నా చెప్పండి సార్ వితౌట్ ఐఎల్టీఎస్ అని అంటే ఫ్రాన్స్ అని నేను చెప్తాను. ఫ్రాన్స్లో మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అయితే కొంచెం అక్రిడిటేషన్స్ అవన్నీ కరెక్ట్గా చూసుకుంటే మంచి కాలేజ్కి వెళ్ళిపోతే మీకు ఒక 2 years ఉంటుంది. ఒక 2 years మీకు పిఎస్డబ్ల్యూ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఒక 4 to 5 years వీసా వస్తుంది. ఫ్రాన్స్ ఎందుకు సార్, అసలు బాగాలేదు, భాష రాదు, ప్యారిస్ అంట, దొంగలంట, లేకపోతే గాలి ఎక్కువ అంట, చలి ఎక్కువ అంట, ఏదన్నా చెప్పుకోవచ్చు మీరు. ఫ్రాన్స్ నాకు పర్సనలీ చాలా ఇష్టం. రీజన్ ఎందుకు అని అంటే మ్యాండేటరీగా ఎవరు ఫ్రాన్స్లో చదువుకున్నా 6 నెలలు ఇంటర్న్షిప్ మ్యాండేటరీగా చేస్తేనే వాళ్ళు మీకు సర్టిఫికెట్ ఇస్తారు. గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ ఇస్తారు. అంటే మాస్టర్స్ పాస్ అయ్యాడు అన్న దగ్గరికి, లేదా యూజీ పాస్ అయ్యాడు అన్న దగ్గరికి వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. సో అది ఆ కంట్రీలో ఉన్న పాలసీ. ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా. ఆ దాంట్లో కొంతమంది 700 యూరోలు అంటే అప్రాక్సిమేట్లీ ఒక 60,000 నుంచి 2 లక్షల వరకు ఇంటర్న్షిప్లో ఇస్తారు. సో మీ కాలేజ్ బట్టి, ఆ టైం బట్టి, ఆ కంపెనీ బట్టి, మీ స్కిల్స్ బట్టి 70,000 ఇస్తాడా, ₹1,00,000 ఇస్తాడా, 2 లక్షలు ఇస్తాడా, ఇంటర్న్షిప్లో ఇస్తాడు. సో డబ్బుల విషయం ఒక నిమిషం పక్కన పడేస్తే మీకు ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు ఒక ప్రొఫెషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్టు మీకు ఆ ఇంటర్న్షిప్ మీకు 6 months చాలా వాల్యూ ఉంటుంది. సో రెండో కంపెనీకి మీరు వెళ్ళి అప్లై చేసుకునేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే మీకు కాంపిటీషన్ అలాగే మళ్ళీ మీకు తక్కువ. అక్కడ కాంపిటీషన్ తక్కువ. సో జాబ్స్ చదువుకోవాలనుకుంటే బాగుంటుంది. మంచి యూనివర్సిటీ మాత్రం మంచిగా సెలెక్ట్ చేసుకోమని ఎందుకు చెప్తాను అని అంటే, ఒక మంచి యూనివర్సిటీ అని అంటే ఏంటంటే ఒక యావరేజ్ యూనివర్సిటీకి, ఒక చెత్త యూనివర్సిటీకి, ఒక మంచి యూనివర్సిటీకి ఉన్న తేడా చెప్తాను. ఎస్పెషల్లీ ఇండియన్స్కి. లోకల్ వాళ్ళకి వాడు చిన్న యూనివర్సిటీలో చదువుకున్నా వాడికి ఏం సంబంధం లేదు, వాడు జాబ్ చేసుకుంటాడు. ఎందుకంటే తక్కువ ఫీజులో అయిపోయింది. మనం ఇండియా నుంచి చూస్తున్నప్పుడు మనకి ప్లేస్మెంట్ కూడా గ్యారంటీ అనమాట. ప్లేస్మెంట్ గ్యారంటీ అన్నప్పుడు ఏంటంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ వాళ్ళని రావాలి అని అన్నప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు దానికి తగ్గ కంపెనీస్తో టైఅప్ తీసుకుంటారు. మిడ్ లెవెల్ వాడు తీసుకోండి. మిడ్ లెవెల్ వాడు వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇమిగ్రేషన్, నాకు జాబ్ కావాలా, నేను క్యాఫెటేరియాలో పనిచేసుకుంటాను, లేదా ట్యాక్సీ డ్రైవర్ అవుతాను అనుకునేవాడు ఉంటాడు. అదే మీరు మంచి యూనివర్సిటీలో సెలెక్ట్ చేస్తున్నప్పుడు మీకు బోయింగ్స్ కానివ్వండి, ఎయిర్లైన్ ఇండస్ట్రీలో కానివ్వండి, పెద్ద పెద్ద కంపెనీస్లో ఫైనాన్షియల్ అనలిస్టులుగా మీకు జాబ్స్ అనేవి వాళ్ళు టైఅప్స్ తీసుకుంటారు. అయితే ఫస్ట్ ఇయర్లో మీ పర్ఫార్మెన్స్ బట్టి దెర్ ఆర్ అ గుడ్ ఛాన్స్ ఫర్ యూ. సెకండ్ ఇయర్లో వాళ్ళే మీకు మీ ఫీజు కట్టేసేసి మీకు స్టైపెండ్స్ ఇవ్వడం మొదలు పెడతారు. సో దట్ ఈస్ అ బ్యూటీ. అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇయర్లో చదువుకోవాలి. కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, పొంగ పార్ట్ టైం వస్తుందా, నేను ఫీజు కట్టుకోవచ్చా, అమ్మా నేను ఇంటికి డబ్బులు పంపించేయచ్చా, నేను అప్పు చేశాను అంటే. మీరు ఒక వ్యాపారం చేయాలన్నా, లేకపోతే ఒక ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టాలన్నా, ఒక కుక్క పిల్లని ఇంటికి తెచ్చుకోవాలన్నా టైం ఇవ్వకపోతే నీకు కోరిక ఉండొచ్చు, ఈ కుక్క పిల్ల పెరగంగానే దాంతో నేను పైకి ఎగరేస్తాను, లేకపోతే దాన్ని ఇట్లా చిటికేస్తే ఇట్లా జంప్ వేయాలనేది మీకు కోరిక ఉంటుంది. దాని టైం ఇవ్వు. పెరగడానికైనా, ఒక వ్యాపారానికైనా టైం ఒక 1-2 years ఉంటేనే కదా మీకు నడుస్తుంది. పెట్టిన రోజు నుంచి ఏది కాదు, మొక్క నాటినప్పటి నుంచే నీకు అది చెట్టు అయిపోయి, నేను దాని కింద కూర్చొని నేను జామకాయ తింటా, దాని కింద కూర్చొని మామిడికాయ, ఇది ప్రతి దానికి ఇంత టైం అవుతున్నప్పుడు నీ కెరియర్కి టైం ఎందుకు తీసుకో అంటే నీ ప్లానింగ్లో ఉంది తప్పు. సో నేను ఖరాఖండిగా చెప్పేది ఏంటి అని అంటే, ఓపిక లేదు, ప్లానింగ్ లేదంటే అబ్రాడ్ వెళ్ళకండి. మీ తల్లిదండ్రుల డబ్బులు వేస్ట్ చేయకండి. ఏదో ఫ్యాన్సీగా వెళ్ళిపోదాం, అందరు పోతున్నా నేను పోతా, ఆడికెళ్ళి రీల్స్ చేసుకుందాం అంటే మీకు ఏ దేశం కూడా సెట్ అవ్వదురా బాబు, ముందే చెప్తున్నాను. సో ఫ్రాన్స్కి మీరు వెళ్ళాలన్నప్పుడు ప్లానింగ్ తీసుకోండి. ఫ్రెషర్స్కి మీకు యావరేజ్గా ఒక 30 lakhs నుంచి 40 lakhs వరకు శాలరీస్ వస్తాయి. ఒక 3 years 4 years మీకు అక్కడే ఎక్స్పీరియన్స్ ఉందంటే యు ఆర్ లుకింగ్ అట్ 60 lakhs 70 lakhs శాలరీస్ వరకు ఉంటుంది. మీ లాంగ్వేజ్ అనేది మీరు పెట్టుకోవాలి. 5 years కానీ మీకు ఒకవేళ అక్కడే ఉంటే, మీరు వితౌట్ అంటే చదువుకున్న రోజు నుంచి 5 years అక్కడే ఉంటే మటుకు మీకు టీఆర్సీ నుంచి పీఆర్సీ అంటే పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ వచ్చేస్తుంది మీకు. సో ఆ పర్మనెంట్ రెసిడెన్సీ మీకు వచ్చినప్పుడు 5 yearsలో వచ్చినప్పుడు మీకు ఏమవుతుందంటే సాలరీడ్ వీసా అని అంటారు. టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి, సిడిసి, సిడిడి అని కొన్ని ఉన్నాయి.
వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు అవన్నీ క్లారిటీ చేస్తాం. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, 5 yearsలో మీకు పిఆర్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ ఎంత స్ట్రాంగ్ ఫ్రాన్స్ది అని అంటే, మీకు సడన్గా శాలరీ ఎక్కువ వచ్చి జర్మనీలో పిలిచారు, మీకు ఒక జాబ్ వస్తుంది, పలానా మీ ఫ్రెండ్ చుట్టాలో ఎవరో, అరే పలానా దగ్గర జాబ్ ఉంది అంటే మీరు ఫ్రాన్స్కి సేమ్ ఫ్రెంచ్ వీసాతో వెళ్ళిపోవచ్చు. కానీ వేరే దేశాల్లో ఏంటంటే మళ్ళీ వర్క్ పర్మిట్ అప్లై చేసుకొని వీసా అప్రూవ్ అవుతూనే మూవ్ అవ్వగలుగుతారు. ఇక్కడ నుంచి ఐర్లాండ్, స్విట్జర్లాండ్ అండ్ డెన్మార్క్ ఇలాంటి ఒక 3 దేశాలు తప్ప మీరు ఈ మొత్తం షెంగన్ కంట్రీస్లో మీరు వెళ్ళి తిరగొచ్చు. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజ్ వెన్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ ఫ్రాన్స్. సాలరీస్ బాగున్నాయి, పర్మనెంట్ రెసిడెన్సీ బాగుంది, స్కిల్స్ కావాలో ఓపిక కావాలి. వెళ్ళినప్పుడు మీలో నిలకడ లేకపోతే మీరు సెటిల్ అవ్వరు. వెళ్ళిన రోజు నుంచే హడావిడి కన్నా ఈ హడావిడిని చదువుకోవడంలో చూపించండి. మీరు వెళ్ళినప్పుడు మీరు ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు, ఒక మంచి దేశం నుంచి వచ్చింది అని వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు. అక్కడ లాంగ్వేజ్ నేర్చుకోండి. మీకు మా హైదరాబాద్ గురించి తెలుసా, లేకపోతే మీకు మా ఆంధ్ర గురించి తెలుసా అనే దానికన్నా మీ కల్చర్లో ఏం బాగుంటుందో నాకు చెప్పండి. నేర్చుకోవాలనుకున్నప్పుడు మీకేమవుతుంది, మీకు రిలేషన్షిప్స్, నెట్వర్కింగ్ అన్నీ పెరుగుతాయి. సో ఇప్పుడున్న స్టూడెంట్స్ చాలా మటుకు ఏమైపోయిందంటే ఎదురు వెళ్ళడం నేర్చుకున్నారు, వంగడం ఆగిపోయారు. సో అవతలోళ్ళకి ఇప్పుడు నేను ఒక తెలంగాణ నుంచి ఆంధ్రాకి రావాలంటే ఆంధ్రాలో ఏది స్పెషల్, ఆంధ్రాలో మీరు ఏది తింటారు, నాకు నచ్చింది ఇది తింటే బాగుందని ఎప్పుడైనా కాంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళు నన్ను చాలా అప్రిషియేట్ చేస్తారు. అదే సార్ మీరు ఇది తినండి, ఇది మీకు బాగుంటుంది. కొంతమంది పేరెంట్స్ అయితే సార్ నేను ఇంట్లో వండుకొని వచ్చాను సార్, ఇది మీకు బాగుంటుంది అని చెప్పినప్పుడు దట్ ఈస్ లవ్, బికాస్ ఐ అప్రిషియేటెడ్. ఇదేందండి అసలు బాగానే లేదు, అదే మా హైదరాబాద్ రండి మీకేం ఇప్పిస్తా, బెంగాల్కి వెళ్ళి నేను ఇంకోలాగా చెప్పినప్పుడు వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే దట్ పార్ట్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అన్ ఇన్సల్ట్. అంటే నేను అవతల వాళ్ళని నేను కించపరిచినట్టు ఉంటుంది. సో మీరు బయటి దేశాలకు వెళ్ళినా కానీ ఇదే ప్రాసెస్. వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోండి, వాళ్ళ నడవడికలు ఏమున్నాయని తెలుసుకోండి, వాళ్ళు తినే పద్ధతులు ఏమున్నాయో తెలుసుకోండి. చీ చా మేమైతే ఇలా చెయ్యం, మా అమ్మ అయితే ఇలా చేయదు, మా ఇంట్లో వాళ్ళు ఇలా, ఇవి కొంచెం తట్టుకొని మీరు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు మీకు మీరు ఒక పేరు పెట్టుకోవాలి, మీరు ఒక పేరు సంపాదించుకోవాలి. చాలా మంది ఇంటర్నెట్లో ఏం చేశారు అని అంటే, బయట దేశానికి వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి టైం పడుతుందని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా ఉన్న బ్యాచ్. రెండో ముఠా అని చెప్తా. ఈ ముఠా బ్యాచ్ ఏం చేస్తున్నారంటే, మనకే జాబులు లేవు, ఇంత కష్టమయ్యి మనం తెచ్చుకున్నాం, కొత్త వాళ్ళు వస్తే మన కాంపిటీషన్ పెరిగిపోతుంది అనుకునే వాళ్ళు ఇది ఒక ముఠ. తర్వాత మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఒక మూడో ముఠ ఉంది. మూడో ముఠ గ్యాంగ్ ఏదన్నా పిలవండి, అంటే మన పిల్లలే కాబట్టి అందుకే కొంచెం ఈజీ లాంగ్వేజ్లో చెప్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళకున్న టైఅప్స్తోనే వాళ్ళు అదే ప్రమోట్ చేస్తారు, వేరే చెయ్యరు. ఇప్పుడు నా దగ్గర ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాడు వీసాకి రేపు ప్లేస్మెంట్కి వాడు హెల్ప్ చేస్తాడన్నప్పుడు వాడితోనే టైఅప్ తీసుకుంటారు. ఇప్పుడు సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఫోన్ పెట్టుకొని మీరు డైరెక్టర్ అండి నేను చేస్తా అన్న అదే ఎదవ మళ్ళీ మాకే ఫోన్ చేసి సార్ ఈ ఫైల్ ఉంది మీరు ఏమైనా చేయగలుగుతారు. వాడి దగ్గర టైఅప్ లేనప్పుడు ఎవరితో మాట్లాడతాడు? వీసా ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు మేము ఫ్రాన్స్ అయినా యూరోప్లో అయినా మా కంపెనీ నుంచి రిజిస్టర్ కావాలి, ఒక కంపెనీ ఉండాలా, రేపు పొద్దున ప్రాబ్లం అయినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు, వీసా డాక్యుమెంటేషన్ దగ్గరకు వస్తుంది. వాడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు చెప్పడంకి ఏమైపోయింది, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం మీకు ఫీజు పెరుగుతుంది అని అంటారు. నేను మీకు మళ్ళీ రాసిస్తున్నాను, మీరు డైరెక్ట్గా చేసుకున్న, ఫ్రీలాన్సర్స్తో చేసుకున్న, నా దగ్గర నుంచి చేసుకున్న, నా దగ్గర నుంచి మీకు స్కాలర్షిప్ వచ్చి 2 నుంచి 10 లక్షల రూపాయలు తగ్గుతాయేమో కానీ రూపాయి కూడా పెరగదు. ఒకవేళ పెరిగినట్టు నాకు చూపిస్తే మటుకు మీ ఫీజు మొత్తం నేనే కడతాను. సో అంత గ్యారంటీగా మీకు చెప్తున్నాను. చెప్పే వాళ్ళు చాలా ఏమంటారు, మోసం చేయడానికి క్లారిటీ లేకపోతే కొంతమంది నేను ఇప్పుడు ఫ్రాన్స్లోనే ఉన్నాను, యూరోప్లోనే ఉన్నాను, సైప్రస్లోనే ఉన్నాను, మీరు రండి, వాళ్ళకున్న పర్మిట్లో వాళ్ళు ఏం పేరు బిజినెస్ చేయడానికి లేదు. ఒకవేళ వాడు దొరికినా మిమ్మల్ని కూడా ఇరికిచ్చేస్తాడు. సో ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. టైఅప్ ఉంటేనే, మీరు ఒక నల్ల కొనాలంటే వాడి దగ్గర ఒక డీలర్షిప్ కాంట్రాక్ట్ ఉంటేనే ఆ డీలర్షిప్ అనేది వాడు ఇస్తాడు. నేను ఒక షోరూమ్కి వెళ్తే శాంసంగ్, ఎల్జీ, సోనీ వాడి దగ్గర డీలర్షిప్ అనేది వాడు డిస్ప్లే చేయగలిగితే, రోడ్డు మీద వెళ్ళేవాడు నేను సోనీ అమ్ముతా, నేను 10,000కి తక్కువ ఇస్తానంటే లోపల అంతా డొల్ల. వారం రోజులకో 10 రోజులకో నెలకో సంవత్సరానికో పోతే దానికి గ్యారంటీ ఉండదు, వారంటీ ఉండదు. మీకేమన్నా డౌట్స్ వచ్చినప్పుడు మా లాంటి కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతున్నప్పుడు యూనివర్సిటీకి మాట్లాడతాం, పలానోడికి ఎడ్యుకేషన్ బాగాలేదంట, వాడికి నేర్చుకోవట్లేదంట, వీసా దగ్గర పలానా దగ్గర స్టక్ అయిందంట, ఏదో డాక్యుమెంట్ మిస్ అయిందంట, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పినప్పుడు అక్కడ నుంచి రెస్పాన్స్. బికాస్ మేము వాళ్ళతోని టైఅప్ చేయడానికి అమౌంట్స్ డిపాజిట్ చేయాలా, మా కంపెనీ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయాలా, అప్పుడే మేము ఎంఓయూస్ అని సైన్ అయ్యేది. ఎవడో ఫోన్ పట్టుకొని మొత్తం అందరూ దొంగలు, నేను ఒక్కడనే మంచోండి, నా దగ్గరికి వచ్చేయండి భయ్యా బ్రో, ఏ భాష మాట్లాడతారు ఇప్పుడు ఉన్న వాళ్ళు అది మాట్లాడేసి మీరు వచ్చేయండి నేను ఫ్రీగా చేస్తా అని చెప్పినప్పుడు, ఫ్రీగా అన్నప్పుడు ఏమవుతుంది, వాడు ఒంటరి,
వాడికి అయ్యే ఖర్చు ఒక బ్యాటరీ. నేను తీసుకునే ప్రాసెసింగ్ ఫీ 10,000 15,000 ఉంటే నా దగ్గర ఎంతమంది పనిచేస్తారు? 20 మంది పనిచేస్తారు. వాళ్ళ జీతాలు తీయాలా, ప్లస్ ప్రతి ప్రాసెస్లో 5 మంది ఉంటారు. సో బ్యాక్గ్రౌండ్ వర్క్, కౌన్సిలింగ్ వర్క్, యూనివర్సిటీ వాళ్ళతో కన్సల్టేషన్, మళ్ళీ వాళ్ళు సరిగ్గా పని చేస్తున్నారా లేదా, వాళ్ళ డాక్యుమెంటేషన్ కరెక్ట్ అవుతుందా లేదా చూసుకునేవాడు ఒకడు. తర్వాత నేను, ఇది మెయింటెనెన్స్. ఖాళీగా కూర్చున్నప్పుడు నేను ఫ్రీగా చేస్తాను, ఖర్చులు నా నెత్తి మీద లేవు కదా. వాడు చేసేటప్పుడు వాడి ఇంట్లో వెళ్ళి కలవాలి కదా. నాకు ఒక ఆఫీసు, మెయిన్ రోడ్ ఆఫీసు, నాకు అన్ని బ్రాంచెస్. సో మీరే ఆలోచించండి. నా దగ్గరికి రమ్మని నేను ఇప్పుడు కూడా అనట్లేదు. నేను చెప్పేది మీకు నమ్మకం ఉన్న ఎటువంటి మంచి కన్సల్టెన్సీ అయినా, రెప్యుటేషన్ బాగుంటే వాళ్ళే కన్సల్ట్ అవ్వండి. ఈ ఫ్రీలాన్సర్స్ అనేవి ప్రతి ఒక్కరు వ్యాపారం చేయొచ్చు, కానీ దానికి ఒక కొన్ని పద్ధతులు అన్నీ ఉంటాయి. మీ దగ్గర ఒక ఆఫీస్ ఉందంటే మీరు నిలకడ కూడా ఉంటారు. రోజుకి 8 గంటలు ఉండాలి. మేనేజ్మెంట్ అనేది 10 గంటలు ఉంటే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఆదుకునేవాడు ఉంటాడు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా దానికి అసిస్ట్ చేసేవాడు ఉంటాడు. సో ఇన్ని ఉంటాయి. సో యూరోప్కి వచ్చే లోపల మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్ అనేది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ. ప్రాసెస్ బాగుంది, కరెక్ట్ డాక్యుమెంటేషన్ ఫాలో అవుతే మా దగ్గరికి వచ్చి ఫుల్గా ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఏం జరుగుతుంది అన్న దగ్గరికి తీసుకున్న తర్వాత మంచి యూనివర్సిటీకి అప్లై చేసుకోండి. మా దగ్గర కూర్చొని చాలామంది ఏం చేస్తారంటే, నేను డిగ్రీ ఫేక్ కొన్నాను, ఇంటర్మీడియట్ అడ్జస్ట్ చేశాను, ఫైనల్ ఇయర్ మార్క్స్ అడ్జస్ట్ చేశాను, మేము అలాంటివి ముట్టుకోం. సో మేము చెయ్యను కూడా చెయ్యం అది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జెన్యున్గా మీ కెరియర్కి ఏమైనా సెటిల్ కావాలి, మీ జాబ్ ఎలా కావాలి, మీరు సెటిల్ అవ్వాలి ఎలా అనే దాని మీద మా కన్సల్ట్ అవుతే మేము 1000% మీకు అసిస్ట్ చేయగలుగుతాం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, వేరే ఏ దేశం అన్నా, ఫ్రాన్స్ అనే కాదు, యూరోప్లో యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, ఏ దేశాలు అయినా కానీ కూడా 20+ దేశాలు చేస్తాం. కన్సల్ట్ అవ్వండి, మేము మీకు అసిస్టెన్స్ ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.